ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదరము తెలియజేస్తున్నాను. వాక్య భావంలోకి వెళ్దాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం. చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఇచ్చిన ఈ సమయము భాగ్యం బట్టి మీకు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభువా, వాళ్ళు ఇప్పుడు మీ పక్షముగా నిలబడుచుండగా మీరే నాలో ఉండి బిడ్డలకు నాకును కావలసిన ఆత్మీయ ఆహారం సమృద్ధిగా దయచేయండి. ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ఆత్మాంధకారి శక్తులను నాడు యేసు క్రీస్తు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఈ కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని యేసునామమున నడుచున్నాము స్వామి, ఆమేన్. చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతట భూదిగంతల వరకు నాకు సాక్షి ఉందని వారితో ప్రభువారు శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు పెంతెకొస్తు దినం అంటే మనము ఈస్టర్ దినము నుంచి 50 రోజులు లెక్క వేసుకున్నట్లయితే వచ్చేది పెంతెకొస్తు దినముగా మనం చూస్తున్నాం. ఇక్కడ పెంతెకొస్తు దినము రోజున ప్రభువారు చెప్పినట్లుగా శిష్యులు, అంటే అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మన మొదటి 2 వచనములు మనం చూసినట్లయితే కనుక మనం చూసినట్లయితే వీరు పెంతెకొస్తు దినమున వీరు కూర్చో అక్కడ ఉన్నప్పుడు వీరు పరిశుద్ధాత్మతో నిన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. పరిశుద్ధాత్మ మీ దగ్గర లేకపోయినట్లు మీరు శక్తి నొందలేరు. మరి ముఖ్యంగా మనం పరిశుద్ధాత్మ మనము పొందాలంటే మరి ముఖ్యంగా ప్రత్యేకముగా చూసినట్లయితే కనుక ప్రభువారు ఆయన ఆహారం అయినప్పుడు మొట్టమొదటిగా ఆయన అగుపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అదే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే కనుక సరిపోతారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అగుపరుచుకున్నాడు. ఆయన సజీవుడిగా లేచి ఉన్నానని ఆయన అగుపరుచుకున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన 40 దినములు అనేక మందికి ఆయన అగుపరిచిన సజీవుడిగా లేచిన శిష్యులకి అనేక మందికి ఆయన సజీవుడిగా అగుపరుచుకుని రుజువు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సందర్భంలో అగుపరుచుకున్నప్పుడు ఆ శిష్యుల దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు తోమ మాత్రం అక్కడ లేడు, కానీ శిష్యులు ఉన్నారు. తోమ చెప్పుచున్నాడు, నేను చూస్తేనే కానీ నేను నమ్మనట్లుగా చూస్తున్నా. అదే అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 26-29 జ్ఞాపకం చేసుకున్నాం. తరువాత తోమాను చూసి, నీ
చూసినట్లయితే అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండము. ఇక్కడ మనం చూసినట్లయితే అంత మాత్రం కాకుండా ప్రభువా నీవు నన్ను చూసి నమ్మితివి కనుక చూడక నమ్మిన వారు ధన్యులు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ఎవరైతే ఆయన నామమున మరి ముఖ్యముగా విశ్వాసముతో ఆయన వచ్చినాడు నా పాపం నిమిత్తము కనుక ఆయన పునరుద్ధారణే తిరిగి లేచున్నాడని మొట్టమొదటిగా విశ్వాసం ఉంచేవారు ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్పుచున్నాడు చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అందుకని మనము అంటే విశ్వాసముతో కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాం కనుక మనము క్రియల బట్టి కాదు కానీ చూడక ఆయన నా నామ నిమిత్తము లేదా నా పాపముల నిమిత్తము ఈ లోకములకు అని వచ్చి ఉన్నాడని విశ్వాసముతో చూడక మనము నమ్మి ఉన్నాము కనుక మన ధన్యులు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మకు మనం పొందాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసినది ఆయనే నిజమైన దేవుడని ఆయన సొంత రక్షకుడిగా మనం పరిపూర్ణంగా విశ్వాసం ఉంచేవారు ఉండాలి. ఆయన నా పాప నిమిత్తము లేకపోతే ఆయన వచ్చి లోకంలోకి వచ్చి మరణ పునరుద్ధానముల వరకు ఆయన మరుముఖ్యంగా విధేయత చూపి ఆయన పునరుద్ధానం ద్వారా నాకు రక్షణ దేవుడు ఇచ్చినాడని మొట్టమొదటిగా మనకి విశ్వాసం ఉంచేవారుగా మనం ఉండాలి. తద్వారా మనం రక్షింపబడుతున్నామని లేఖనము చదివిస్తున్నది. కనుక మనం చూసినట్లయితే రెండవదిగా మనం చూడాలంటే మన పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మొట్టమొదటిగా మనం ఆయన విశ్వాసం ఉంచేవారు ఉండాలి. రెండవది మనం చూసినట్లయితే ఆయన చెప్పిన వాగ్దానములను మనము జ్ఞాపకం చేసుకునేవారు ఉండాలి. చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము జ్ఞాపకం చేసుకోండి. మనం చూసినట్లయితే నా వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ కొరకు మనము కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్ముడి కొరకు ఎప్పుడైతే మన విశ్వాసం అందుకని మనం చూసినట్లయితే ఇంకా చూసినట్లయితే కనుక 5వ వచనం కూడా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మీరు విశ్వాసము ద్వారా మీరు నీళ్ళతో బాప్తిస్మము మీరు తీసుకున్నారు కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మతో మీరు బాప్తిస్మము మీరు పొందుతారు కనుక నా వలన వినిన వాటి విషయంలో మీరు ఆ వాగ్దానముల కొరకు కనిపెట్టుడి అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆల్రెడీ మనం చూసినట్లయితే కనుక ప్రభువారు సజీవులుగా ఉంటున్నప్పుడే ఆయన వారితో శిశువులతో ఉంటున్నప్పుడే అని చెప్పి ఉన్నాడు. కనుక చూసినట్లయితే కనుక యోహాను సువార్త మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయము 16వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడా మీతో ఉన్నటకే నేను వెళ్ళి ఆయనను నేను పంపిస్తాను కనుక ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పింపచేయును. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వస్తాడు కనుక నేను వెళ్ళుంటే మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళకపోయినట్లయితే మీకు స్థలమును సిద్ధపరచలేను కనుక నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేను వచ్చి నేను ఉండిన చోటను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ప్రభువారు చెప్పి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆయన వెళ్ళి ఆయన మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు కనుక నేను వెళ్ళినట్టయితే కనుక పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వస్తాడు. వచ్చి ఆయన పాపమును గూర్చి అని ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఆయన మిమ్మలను ఒప్పింపచేస్తాడు లేకపోతే లోకమును ఒప్పింపచేస్తాడని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం చూసినట్లయితే
దాని విషయంలో ఆ పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్న మనం చూసినట్లయితే మొదట మనం చేయవలసినది మన విశ్వాసము ద్వారా మన బాప్తిస్మ సాక్ష్యంలోకి మనం వచ్చేవారు ఉండాలి. ఆ ఆత్మను మనం పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, రెండోదిగా మనం చూసినట్లయితే మనము కనిపెట్టేవారుగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మనము ఆ బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చినామో రెండోది మనం చూసినట్లయితే కనిపెట్టేవారుగా ఉండాలి. నేను నా జీవితం అంతే ప్రభువారు మనం చూసినట్లయితే ఆయన ఒకేసారి ఆయన చూస్తున్నాడు. ఎప్పుడైతే బాప్తిస్మలోకి యోహాను చేత బాప్తిస్మలోకి వెళ్ళి ఉన్నాడో యొర్దాను నదిలోకి, ఆ బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడని అయితే స్వరము ఆకాశం నుండి స్వరము వినపడినట్లుగా, అంతే మాత్రమే కాకుండా మనం పావురము ఆయన దగ్గరికి వచ్చి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అక్కడ ముగ్గురు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకున్నాడో శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభువారు వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినట్లు మనం చూస్తున్నాం. కనుక మనం చూసినట్లయితే మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకమును జయించినట్లు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము మొదటిగా మనం ఆయన విశ్వాసం ఇచ్చేవారు ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మనము ఆ పరిశుద్ధాత్మ కొరకు మనము కనిపెట్టేవారుగా మనం ఉండాలి. నా జీవితంలో చూసినట్లయితే నేను బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చిన తర్వాత అనేక దినములు నేను ప్రభువా మీ పరిశుద్ధాత్మ నాకు దయచేయము అని ఏదో నేను ఎక్కువగా చేసేవాడిని కాదు. కానీ మనం మామూలుగానే నార్మల్గానే మనం ఎక్కువ గంటలు కాదు కానీ చేయటం ప్రార్థన. కనుక ఏదో మాకు రెండు మాటలు, కానీ ప్రతి విషయంలో ఎప్పుడు ప్రార్థన చేసినప్పటికీ నేను మాత్రము అది ఉచ్చరిస్తూ ఉండేవాడిని, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయము. కనుక ఇటువంటి విధముగానే నార్మల్ నాకు ఉంటూ ఉండేవాడిని. కానీ అయినప్పటికీ ప్రార్థనకు వస్తూ ఉన్నాను. కనుక ఎక్కువగా ఎవరితో కూడా నేను మాట్లాడే పరిస్థితి కాదు. నేను ఎక్కువగా కలిసి ఉండేవాడిని కాదు. ఎక్కువగా అంటే ఏదో ప్రార్థనకు వెళ్తాం రావటం అదే పరిస్థితి అది. కానీ ఇటువంటి విధముగా ఉంటున్న సమయంలో ఒక సందర్భంలో నేను రూములో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆ ప్రార్థన చేసుకున్నాక బెడ్ మీద పడుకున్న సమయంలో, నిద్రపోతున్న సమయంలో ఆ రూమ్లో నేను ఒక్కనే ఉన్నాను. మూల నుంచి బలమైన ఒక గాలి వీసి రూమ్ అంతా కూడా ఆ గాలి వ్యాపించి ఆ చల్లటి గాలి నాలోంచి తలలోంచి అరికాలి వరకు మొత్తం కూడా అది ప్రవహించి పరిశుద్ధాత్ముడు వెళ్ళటం చూసిన. కానీ ఇది వెంటనే నాకు ఇది అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము మనం చదివిన భాగములు మొదటగా మనం ఆ వచనము నాకు జ్ఞాపకం వచ్చినది. కనుక వీరు అప్పుడు వేగం విచ్చు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి ఎత్తు ఇల్లంతటి నిండేను, ఎత్తుగా కూర్చొని ఉన్న వారి ఇల్లంతా కూడా నిండెను అని ఎప్పుడైతే ఈ వాక్యము లేదా నాకు వెంటనే నాకు గుర్తుకొచ్చినది. కనుక ఇది పరిశుద్ధాత్మ అని నేను గమనించిన. కనుక ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వచ్చి లేదా ప్రవహించి వెళ్ళి ఉన్నాడు, వెంటనే ఆ హృదయంలో సంతోషము, సమాధానము, కనుక ఎక్కడ లేని ఆ నెమ్మది నాకు అనుగ్రహించింది. కానీ నేను చూసినట్లయితే ఇది ఎవరికైనా చెప్పినట్లయితే వీడు పరిశుద్ధాత్మ అప్పుడే పొందేస్తాడా, లేదా ఇటువంటి విధముగా వారు ఒకవేళ అంటుంటారేమని ఎవరికి కూడా నేను చెప్పలేదు. కానీ తర్వాత వేరే ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు, తర్వాత వేరే దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు, తర్వాత ఇది పరిశుద్ధ నేను చెప్పకముందే ఆ దైవజనుడు చెప్పటం జరిగింది, ఇది ఇలా జరుగుతుంది అన్నప్పుడు నాకేం జరిగిందో ఆటోమేటిక్గా ఆయన అనుభవించినాడు కనుక పరిశుద్ధాత్ముడు వెంటనే ఆయన చెప్పడం జరిగింది. లేకపోతే ఆ పరిశుద్ధాత్మ అనుభవం లేకపోయినట్లయితే వాళ్ళకు కూడా తెలియకపోవును. కనుక దేవుడు మహాకృపను బట్టి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ ఆ అనుభవం వచ్చినదో, కనుక నేను ఎక్కడైతే నేను మాట్లాడలేను, లేకపోతే ఎక్కడైతే అనేక సార్లు కనీసం ప్రార్థన చేయమనేవారు, ప్రార్థన కూడా నేను చేసేవాడిని కాదు. లేకపోతే ప్రార్థన అయిపోతా, లేకపోతే ఆ స్నాక్స్ ఇస్తున్నప్పుడు వాటి దగ్గర ప్రార్థన చేయమన్నప్పుడు అక్కడ కూడా చేయలేకపోయేవాడిని. కనుక నేను ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నన్ను
దర్శించినాడు, ఎక్కడైతే ప్రార్థన చేయలేదు కనుక చేయలేకపోయి అక్కడ దేవుడు నన్ను నిలబెట్టుకుని వాడుకుంటం జరిగింది. కనుక దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ మనం పొందుకుంటేనే మనము శక్తి మనము పొందుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి మనం చేయవలసింది ఆయన విశ్వాసం ఉంచే వారికి ఉండాలి. రెండవది మనం చూసినట్లయితే ఆయన విశ్వాసం ద్వారా మనం బాప్తిసాక్షులకు వచ్చిన మనము ఆ పరిశుద్ధాత్మ విషయంలో మనకు కనిపెట్టే వారిగా మనం ఉండాలి. అందుకని మనం చూసినట్లయితే చెప్పుచున్నాడు, శిష్యులకు చెప్పుచున్నాడు, కనుక మీరు కనిపెట్టండి, కనుక మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కనుక అప్పుడు సమరయ అయితే యూదయ సమరయ బూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ పరిశుద్ధాత్మ లేనప్పుడు శిష్యులు కూడా పరిచర్య చేస్తున్నారు, వెళ్ళి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువారు రాని వారి చేత లేదా సిలువకు లేదా అప్పగింపబడి ఉన్నాడో కనుక వీళ్ళందరూ కూడా శిష్యులందరూ కూడా చెల్లాచెదిరి అయిపోయి ఉన్నారు. కనుక పేతురు గారు ఒక్క చిన్న పాప విషయంలో అబద్ధం ఆడేస్తున్నాడు. కనుక నేను ఎవరినో, ప్రభువారు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నేను ఎరగను అని ముమ్మారు అబద్ధం ఆడి ఉన్నాడు. కానీ ముమ్మారు కూడా అబద్ధం, నేను తెలియదు అని చనిపోటకు ఒట్టు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఆయన పరిశుద్ధాత్ముడు పొంది ఉన్నాడో కనుక ఎప్పుడైతే పెంతుకొస్తు దినమందు వీరందరూ కూడా ఇంచుమించు 120 మంది కూరుకున్నప్పుడు లేకపోతే ఇంటిలో వీరు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నారో శిష్యులు వారు చెప్పుచున్నారు. కనుక వారు చూసినట్లయితే కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 18, 19 వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం. సరిపోదు. ఇక్కడ మనం చూసినట్లయితే మేము కనుక అనేక మంది యేసు నామమును బోధించవద్దని శిష్యులకు చెప్పినప్పుడు అదే పేతురు యోహాను చెప్పినప్పుడు కనుక మేము కనుక విన్న వాటిని కన్న వాటిని మేము బోధిస్తాము, మేము అబద్ధం చెప్తారు. కనుక వాళ్ళు ధైర్యముగా చెప్పినట్లుగా చూస్తున్నాం. అంతకుముందు అయితే మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు లేనప్పుడు లేదా శక్తి పొందుకున్నప్పుడు చిన్న బిడ్డకి భయపడిపోయి ఉన్నాడు. కనుక నేను చనిపోతాక లేకపోతే నన్ను చంపేస్తారేమని భయపడిపోయి ఉన్నాడు. చిన్న బిడ్డకి చెప్పుచున్నాను ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడి ఉన్నాడు. కానీ ఇక్కడ అధికారులు చెప్పుచున్నారు కనుక మీరు ఆ నామమును బోధించొద్దు అని చెప్పినప్పుడు విన్న వాటిని కన్న వాటిని మేము బోధిస్తాము అని వాళ్ళ ధైర్యముతో వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కనుక ఎందు నిమిత్తము పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అందుకని మీరు పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా మీరు వెళ్ళొద్దు. కనుక మీరు మరలా పారిపోయి వచ్చేస్తారు. కనుక మీరు వెళ్ళినట్లయితే మీరు అనుభవం లేకుండా మరలా తిరిగి వచ్చేస్తారు. కనుక ఒకవేళ ఏదో శ్రమ వచ్చినప్పటికీ, నింద వచ్చినప్పటికీ, కష్టం వచ్చినప్పటికీ మీరు వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. కనుక మీరు మాత్రము ఎక్కడికి వెళ్ళొద్దు, కానీ మీరు వేచి ఉండండి. కనుక మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తి మీరు పొందుకుంటారు. ఎప్పుడైతే ఆ శక్తి పొందుకుంటారో యూదయ సమరయ బూదిగంతుల వరకు కూడా నాకు సాక్షులుగా మీరు ఉండగలుగుతారు. కనుక అని చెప్పినప్పుడు ఇటు వారు పొందుకొని వెళ్ళి సాక్షులుగా నిలబడినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఎప్పుడైతే అది చెప్తాను విన్న వాటిని మేము కన్న వాటిని మేము చెప్తామని అధికారులతో వాళ్ళు చెప్పినట్లు మనం చూస్తాం. అందుకని యోహాను భక్తుడు కూడా చెప్తుంటాడు. యోహాను మనం చూసినట్లయితే యోహాను 1వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 1వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. సరిపోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మేము ఏదైతే
మేము చూసినాము. జీవాక్యం గురించినది అది ఆది నుండి ఏది ఉండినో మేమేమి వింటున్నామో కనుక కన్నులారా మేము ఏది చూసినామో, మా కన్నులతో ఏదైతే మేము చూసినామో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచునో అది నీకు తెలియజేస్తున్నాను. కనుక ఆయన అనుభవం చెప్పినట్లు మనం చూస్తున్నాం. ప్రభు వారితో కలిసి ఉన్న అనుభవం అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. కనుక ఇన్న వాటిని కన్న వాటిని అని తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక వీళ్ళు ధైర్యముగా ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మను లేకపోతే ఈ శక్తి ఎప్పుడైతే పొందుకున్నారో వాళ్ళు ధైర్యముగా ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ప్రత్యేకముగా మనం చేయవలసినది ఆత్మను మనము పొందుకునేవారుగా మనం ఉండాలి. అందుకని ప్రత్యేకముగా ఆయన చెప్పుచుంటాడు. కనుక ఆ యోహాను సువార్తలో చెప్పేవారుగా ఉన్నట్లయితే యోహాను సువార్తలో 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే కనుక 3వ అధ్యాయము 5వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ మూలముగాను లేకపోతే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మిస్తేనే పరలోక రాజ్యంలో మనం చేరేవారిగా మనం ఉండగలుగుతామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక లేకపోయినట్లయితే నీటి మూలంగా మనం మొలిగి లేకున్నట్లయితే ఆత్మానుసారము నడుచుకోకుండా లేదా ఆత్మ అనుభవం లేకపోయినట్లయితే మనం చిన్న శోధన వచ్చినప్పటికీ మనం వెనక చేసేవారుగా లేదా పిరుకుతరముతో పారిపోయేవారుగా లేదా ఉంటుంటాం. కనుక మనం చూసినట్లయితే దేనికైనా మనము జయించేవారుగా మనం ఉండాలంటే మన పరిశుద్ధాత్మను కలిగి అతను మీతో సదాకాలము ఆయన మీతోనే ఉంటాడని ప్రత్యేకంగా ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తున్నాం. కనుక మనం చూసినట్లయితే ఆయన మనతో ఉంటాడు, మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. కనుక మనము ఆ ఆత్మను మనం కలిగి ఉన్నట్లయితే మన శక్తి మనం పొందుకుంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ శక్తి మనం లేకపోయినట్లయితే మనం ఈ లోకమును మనం జయించలేము. ఇక్కడ మనం చూసినట్లయితే అనేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. లేదా ఇవి చూసినట్లయితే అనేకమైన శోధనలు, అనేకమైన కష్టములు, అనేకమైన బాధలు, అనేకమైన నిందలు, అనేకమైన ముఖ్యంగా ఈ కరోనా వైరస్. కనుక వీటన్నిటిని కూడా మనం ప్రత్యేకంగా ఎటువంటి పరిస్థితులైనా మనం జయించేవారుగా మనం ఉండాలంటే మన పరిశుద్ధాత్ముడు మనకు ఎంతో అవసరం. కనుక ఆయన వచ్చి లేకపోతే ఆయన చెప్పుచున్నాడు. కనుక ఆశనిగిర ఆత్మ, పరిశుద్ధాత్మ, ధైర్యం గల ఆత్మ నేను మీలో పెట్టి ఉన్నాను. కనుక ఎప్పుడైతే ఆయన మనతో ఉంటాడో కనుక మనము వాటిని జయించే శక్తి మన ధైర్యంగా మనము ఉండగలుగుతాం. అంతే మనం చూసినట్లయితే అందుకనే ఈ పరిశుద్ధాత్ముడు మనకు లేకపోయినట్లయితే అందుకని ఒక ఆత్మ మూలముగాను నీటి మూలముగాను లేకపోతే నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములు చేరలేరని ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందుకని ఆయన అందరికీ ఈ ఆత్మ అందరికీ దేవుడు అనుగ్రహించేవాడు. అందుకని మనం చూసినట్లయితే కనుక ఆయన పక్షపాతము లేనట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే కనుక మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళు కందులు. ఇక్కడ మనం చూసినట్లయితే యవనులు కనుక మనుషులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను, కనుక అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. అందుకని ఒక నీటి మూలముగా ఆత్మలుగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం. కనుక అందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానని అన్నాడు. ముందుగానే వేవేరు పర్వత ద్వారా ప్రవచనము ఈరోజు ప్రత్యేకముగా ఆ టైంలో ప్రత్యేకంగా పెంతెకొస్తు దినమున నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లు మనుషులందరి మీద కూడా ఆయన చూసినట్లయితే కనుక ఆయన మనుషులందరి మీద కూడా ఆత్మను కుమ్మరిస్తాను. కనుక అందరి మీద ఆయనకి ఏమాత్రం కూడా పక్షపాతము ఏమాత్రము లేదు. కనుక మనము చేయవలసిందల్లా మనము ఆయన విశ్వాసం ఉంచాలి. మన ముఖ్యంగా ఆత్మ కొరకు మనం కనిపెట్టేవారుగా మన శక్తి మనము పొందుకునేవారుగా మనం ఉండాలి. అందుకని చూసినట్లయితే కనుక జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలా అడగాలో మనం చూసినట్లయితే వారు ఈ పరిశుద్ధాత్మను మన విషయంలో మనం చూసినట్లయితే కనుక లోకస్సు వార్త 11వ అధ్యాయం, లోకస్సు వార్త
11వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుందాం. లూకాస్ మీలో తండ్రి అయినవాడు ఆ, తన కుమారుడు చేపలు అడిగితే చేపలతో పాముంచినా, ఆ, గుడ్డును అడిగితే తేలించినా, ఆ. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నేర్పించగా, ఆ. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. ఆసక్తి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం అడిగేవారుగా మనము లేకపోతే ఆయన కనిపెట్టేవారుగా మనకు ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము చెడ్డవారుగా ఉంటూ మన పిల్లలకి మంచి ఈవులు మనకి ఇచ్చుట ఎరుగుతుంటాం. కనుక మనం చెడ్డవారమే కానీ బిడ్డలకు మాత్రము మంచి ఈవులట ఎరుగుతుంటాం. కానీ ఆయన ఒక చెడ్డవారైనప్పటికీ మంచి ఈవులు వాళ్ళకి ఇవ్వాలని ఆశపడుచుంటారు. కనుక మనం చూసినట్లయితే వాళ్ళు త్రాగిపోతున్న బిడ్డలు త్రాగుబోలు అవ్వాలని ఆశపడు, అయితే స్మోకింగ్ చేస్తే కనుక సిగరెట్ మాట తీసుకొచ్చి పిల్లలకి ఎవరు కానీ కనుక వాళ్ళకి మంచి ఈవులు ఇస్తుంటారు. కనుక మీరు చెడ్డవారై ఉన్నప్పటికీ మంచి మీ పిల్లలకు మంచి ఈవులు ఇచ్చుట మీరు ఎరుగుచున్నారు. కానీ నన్ను అడిగే వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను నేను అనుగ్రహిస్తాను. అది వారు ఈరాని కాదు కానీ అందరికీ ఎవరైతే ఆయన అడుగుతారో నిశ్చయముగా దేవుడు అనుగ్రహించేవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అందుకని మనము చూసినట్లయితే ఇంకా ముందు వచ్చిన సమయం లేదు కానీ ఇక ముందు వచ్చిన వాళ్ళు మనం ఉంటాం. కనుక ఒక స్నేహితుడు విషయంలో ఒకవేళ నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఒక చుట్టూ ఒక బంధువు వచ్చినప్పుడు లేకపోతే నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నా దగ్గర ఏమీ లేదన్నప్పుడు మరలా అడిగినప్పుడు అతను తీసుకొచ్చి ఇస్తాడు కదా అని చెప్పిన అంటే ఇసుకక మనం మరలా మన దేవుని మనం ప్రాధేయపడేవారుగా లేకపోతే అడిగేవారుగా మనం ఉన్నట్లయితే కనుక ఆ నిశ్చయముగా దేవుడు మనకి అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. కనుక మనం చేయవలసింది ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమైంది. కానీ పరిశుద్ధాత్మ మనము లేకపోయినట్లయితే ఇది మనం శక్తి మనం పొందుకోలేం. అంత మాత్రమే కాకుండా ఈ లోకమును మనం ఏమాత్రము కూడా మనము జయించలేమని లేఖనము చెబుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు మనతోనే ఎల్లప్పుడూ కూడా ఉండేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆయన లేక మనము లేకపోతే సిద్ధపరిచేవాడు ఉంటున్నాడు. అయితే ఆయన లేకపోయినట్లయితే కనుక మనకి ఏమాత్రం కూడా అంతగానే మనం చూసినట్లయితే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఒక ఆత్మచేత మనం ముద్రింపబడి ఉన్నాం. కనుక మనం చూసినట్లే ఆయనే మనతో ఉంచాడు ఎల్లప్పుడూ కూడా. మన ముఖ్యంగా ఆయన ముద్ర మనతో ఉంటున్నాడు. కనుక ఆయన మనలోనే ఉండి మరి ముఖ్యంగా ఆయన రాకడ పర్యంతరం కూడా మనల్ని నడిపించేవాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మనం ఎల్లప్పుడూ కూడా మనతోనే ఆయన ఉంటాడు. అందుకనే ఆదరణ చూసినట్లయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం మరి 26వ వచనం చూసినట్లయితే ఆదరణ అనగా తండ్రి నామమున పంపవ పరిశుద్ధాత్మ సమస్తను మీకు బోధించును, మీతో చెప్పిన సంగతులన్నీ కూడా మీకు జ్ఞాపకం చేయను. అది 17వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించు, లోకమును ఆయన చూడలేదు, ఆయన ఎరగదు. సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆయన లోకము అది ఏమాత్రం కూడా లోకస్తులు ఏమాత్రం కూడా ఇది పొందనేరరు. కనుక ఇది ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. కనుక వారికి ఏంటో పరిశుద్ధాత్ముడు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అందుకనే మనం చూసిన లోకమును ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందదు నేరదు. మీరు ఆయన పొందుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన మనతోనే అని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనతోనే ఎల్లప్పుడూ కూడా మనతో. కనుక దేవుడి జ్ఞాపకం మనము ఏమాత్రం కూడా దేవుడు ఆత్మను మనం కలిగిన మనము ఏమాత్రం కానీ ఆయాసకరముగా మనం ఉంటూ మరి ముఖ్యముగా ఏమాత్రం ఆయనను దుఃఖపెట్టేవారుగా మనం కాకుండా మనం ఎల్లప్పుడూ కూడా ఆ శక్తిని మన ద్వారా ప్రతిదీ లోకమును జయించేవారుగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఆయనకు మనం దుఃఖపెట్టినట్లయితే అందుకే మన కీర్తన మనం
చదివిన భాగం నుంచి మనము 51:11 వచ్చిన ప్రకారము, ప్రభువా నేను ఈ పరిశుద్ధాత్మను నయతులను తీసివేయకము, నీ రక్షణ ఆనందమును నాకు మరలా దయచేయమని భక్తుడు ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు కనుక ఈ అనుభవం లేకపోయినట్లయితే ఏమాత్రము కూడా మనము జీవించను. కనుక నీ రక్షణానందం నాకు మరలా నూతనంగా పుట్టించు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి ఏమాత్రం కూడా తీసివేయదు ప్రభువా అని బ్రతిమాలకు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఆయన ఒకవేళ మనం దుఃఖపెట్టినట్లయితే మనం ప్రార్థించి మరలా మనము పశ్చాత్తపడినట్లయితే ఆ శక్తి మనము పొందుకునేవారు ఉంటాం. ఒకవేళ మనము ఇంకాను ఆ అనుభవం లేకపోయినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ అనుభవం లేకపోయినట్లయితే అందరికీ ఆయన ధారాళంగా దయచేవాడు, నిశ్చయముగా దేవుడు అనుగ్రహించేవాడు దేవుడు. కనుక మనము చేయవలసింది మనం అడిగి మనము వేచి ఉండేవారిగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఒకరు ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించుకోకుండా ఈ లోకమే ఒకరు శాశ్వతం అనుకుంటున్నట్లయితే వారు మొదటిగా చేయవలసినది ఆయన ఎప్పుడైతే కనుక ఆయనే నా పాపం నిమిత్తము లేకపోతే నా ఈ లోకంలోకి వచ్చి ఆయన జన్మించి లేకపోతే మరణ పునరుద్ధానం ద్వారా నాకు రక్షణ దేవుడిని తీసుకొచ్చినాడు. ఎవరైతే వారికి విశ్వాసం ఇచ్చినట్లయితే నోటితో ఒప్పుకొని మన పాప క్షమాపణ పొంది మాకు సాక్ష్యం ద్వారా మాకు వేచి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ కనిపెట్టినట్లయితే వారు ఈ ఆత్మను పొందుకునే వారు ఉంటారు. కనుక ఒకవేళ ఇంకాను చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు. కనుక ఎవరైనా ఇంకా సొంత రక్షక అంగీకరించాలని వారు ఉంటున్నట్లయితే దేవుడిని విశ్వాసం ఉంచాలని, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక దేవుడు ప్రత్యేకంగా మీరు పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుతారు. కనుక ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. కనుక ఈ శక్తి ద్వారా మనము ప్రత్యేకంగా మన కుటుంబములకును మన సంఘమునకును అనేక మందికి ఆశ్చర్యకరముగాను, మన ముఖ్యంగా ఈ లోకం జయిస్తూ అనేక మందికి మాదిరికరముగాను, దేవునికి మహిమకరముగాను ఆయన రాకడ పరంతరమైన ఆయన ఫలమును అనుభవిస్తూ ఆయన ఘనపరిచే వారిగాను బిడ్డలుగాను ఆయన మహిమ తెచ్చి బిడ్డలుగాను ఉండలాగన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమె చిన్న మాటలు మన హృదయంలో ఫలించేలాగా ఒక్క విషయం మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నా ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ అనుభవం మనకు ఉన్నదో లేదో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఒకరు ఉండి మనం దుఃఖపెట్టినట్లయితే మన పశ్చాత్తాపడదాం. ప్రభువా మన మనస్సులో కొత్త మన ముఖ్యంగా ఇంకాను మన సొంత రక్షకుడిగా అంగీకరించుకోకుండా ఉన్నట్లయితే ఇది అనుకూల సమీద రక్షణ దినమని మాట్లాడుచున్నాను. నువ్వు ఆయన విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ధన్యుడు. చూడక నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ధన్యుడు అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. బాప్తి సాక్ష్యంలోకి వచ్చిన నీవు ఆత్మ కొరకు మనం కనిపెట్టే వారిగా ఉండాలి. ఒకరు ఇంకాను ఆత్మ అనుభవంలో లేకపోయినట్లయితే, ఈ శక్తి పొందుకోకపోయినట్లయితే మనం హృదయపూర్వకంగా అడిగినట్లయితే, విసుకగా అడిగినట్లయితే, గోజాడి అడిగినట్లయితే అని ఎవరిని గద్దెంపుగా ధారాళముగా దయచేస్తుంది. పరీక్ష చేసుకున్నాం. శక్తి మనం పొందుకుని ఆత్మక అనుభవం కలిగి ఒక లోకములో పాపములో పడిపోయిన పరిస్థితి ఉంటూ ఆత్మను మనం పోగొట్టిన స్థితిలో మనం ఉంటున్నట్లయితే, ఆత్మను దుఃఖపెట్టే స్థితిలో ఉన్నట్లయితే మన పశ్చాత్తాపడదాం. ప్రభువా నీ కృప చొప్పున నన్ను కరుణించు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. పరిశుద్ధాత్మను తీసివేయకు. నీ రక్షణ ఆనందం మరలా నాకు నూతనంగా పుట్టించు తండ్రి. మనం పశ్చాత్తాపడి వారికి
దేవుడు మరలా నూతన అనుభవం దేవుడు అనుగ్రహించి వాడుకుంటున్నాడు. నూతన ఆత్మన దేవుడికి అనుగ్రహించి వాడుకుంటున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడిని అనుగ్రహించి వాడుకుంటున్నాడు. మన పరిశుద్ధాత్మ లేకపోయినట్లయితే మన ఈ లోకమును జయించలేము. లోకములు మనం ఫలించలేము. మనం పరిశుద్ధాత్మ ఒక నిమిషం పరీక్ష చేసుకున్నాం. ఎవరైనప్పుడు ఒక నిమిషం మనం పరీక్ష చేసుకున్నాం. ఏమన్నా ఈ లోకంలో ఏమన్నా ఉన్నట్లయితే మనం తీసివేసుకున్నాం. క్రియల్లో మనం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లయితే, శరీర క్రియలు మనం ఏమైనా ఉన్నట్లయితే వాటిని నశింపచేయు ప్రభువా, మన పశ్చాత్తాపడదు. ఒకడు ఎండిన ఎముకలు తిరిగి చింపచేసే దేవుడు. ఒక ఆత్మస్థితి, ఒక ఎండిపోయిన పరిస్థితి మనం ఉంటున్నట్లయితే, ఆయన పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మనం తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు మనం కనికరించి ఒక్క నిమిషం మనం పని చేసుకుందాం. మనకు ఆయాసకరమైన మనం తీసివేసుకుందాం. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ్యా. దేవుడు మన హృదయములో ఆత్మను ప్రవహింపచేసే దేవుడు. ఆత్మ ద్వారా మనం కృపావారములు మనం పొందుకునే వారు ఉంటాం. ఆత్మ ద్వారా మనం ఫలించేవారు ఉంటాం. ఆత్మ ద్వారా మనం ఈ లోకమును జయించేవారు ఉండగలుగుతాం. ఆత్మ ద్వారా మనం శక్తి మనం పొందుకుంటాం, ధైర్యం మనం పొందుకుంటాం. ఆత్మ ద్వారా మనం ఎలాగ ప్రార్థించాలి, ఉచ్చరింపుగాని మూలులతో మనం ప్రార్థించేవారు ఉంటాం. కనుక ఆత్మ లేకపోయినట్లేదు ఏమీ కూడా మన ఆత్మ ఆ సమయంలోనే మనం ఏది మాట్లాడాలో మనకు బోధించేవాడు ఉంటున్నాం. ఇంకా ఆత్మ లేకపోయినట్లయితే మనం మాట్లాడలేము, ఆత్మ లేకపోతే ప్రార్థించలేము, ఆత్మ లేకపోతే ధైర్యం కొనలేము. ఆత్మ లేకపోయినట్లయితే మన ఈ లోకంలో దేనిని కూడా మనం చేయించలేము. ఆత్మ లేకపోతే మన రాజ్యంలో పాత్రమే కాము. కనుక ఆత్మను మనం కలిగి ఉందాం, శక్తి మనం పొందుకుందాం. ఇలా కొన్ని చేస్తూ అనేక మందికి మాదిరిగా దేవుడు మహిమకరంగా నన్ను రాకడ పర్యంత మనం ఇలాగ మనం పరీక్ష చేసుకుందాం. మహాగణుడా, మోహనతుడా, సర్వాధికారి మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు సమస్తములో మీరున్నారు, మీరు మహిమ పొంది ఉన్నారు. ఈ పొందుకొస్తు దినమున ప్రత్యేకముగా ఆదివారం పొందుకొస్తూ ఆదివారం దినమున ఇటు రీతిలో ప్రభా ఆయన పరిశుద్ధాత్మ మీదకి వచ్చిన మీరు శక్తి పొందుకుంటారని మీరు మాత్రం మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. ఒకవేళ ఇంకాను సొంత రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలు ఉన్నట్లయితే ప్రభువా మీరే నేను మన దేవుడని నోటి చెప్పుకున్న హృదయం ముందు విశ్వాసించి ప్రభువా చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అంచుండగా విశ్వాసంతో ప్రభువా పాప్తి సాక్ష్యం ద్వారా ప్రభువా పరిశుద్ధాత్మ కలిగి కనిపెట్టు ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుని లోకం జీవించేవారుగా ఉండకు మీ కృప సహాయం దయచేయండి. ఈ లోకం జయించేవారుగా ఉండకు సహాయం దయచేయండి.
ఒకవేళ ప్రభా పరిశుద్ధుడు ఇంకా ప్రభా బాప్తిస్తానులోకి వచ్చి నీటి ద్వారా బాప్తిస్తానులోకి వచ్చి పరిశుద్ధాత్మానులోకి లేని వారు ఉన్నట్లయితే దాంతో జ్ఞాపకం చేసుకోండి. నిత్యంగా అనుగ్రహిస్తున్న వాగ్దానం బట్టి మా ప్రియ బిడ్డలకి ఇంకా ఎవరైతే ఆత్మానుభవం లేదు బిడ్డలకు అనుగ్రహించండి. ఈ పరిశుద్ధాత్మ బిడ్డలకు అనుగ్రహించండి. మీ కార్యములు జరిగించండి. ఒకవేళ ప్రభాత్మ అనుభవం కలిగి ఒకవేళ పరిశుద్ధాత్మకి స్తోత్రములు ఒక తూలి తుట్టిన స్థితిలో ఒకరు ఉంచినట్లయితే మీ కృప చొప్పున కరుణించండి. మళ్ళా నూతన రక్షణ అనుభవం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ బిడ్డ నుంచి తీసేక ఎల్లప్పుడూ ఆత్మ కలిగి వారి ఆయన అనేక మంది కాస్తులకు మహిమకరంగా ఉంటుంది. మీ కృప సహాయం దయచేయండి. ప్రభువుల దేవా మీకు స్తోత్రములు. ఆత్మ లేకపోతే మేము దేని మీద జయించలేము కనుక ఈ లోకం జయించలేము కనుక దాంతో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు మీ ఆత్మ అనుభవం కలిగి వారు ఉంటుంది. మీ కృప దయచేయండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. జ్ఞాపకం చేసుకోండి. ప్రముఖ కరోనా వైరస్ లయపరచండి. ప్రపంచ దేశాల శాంతి సమాధానం దయచేయండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. దాని వైరస్ బిడ్డను పరిపూర్ణ స్వస్థ బిళ్ళకి దయచేయండి. ప్రభువుల దేవా మీకు స్తోత్రములు. దాంతో జ్ఞాపకం చేసుకోండి. ఇలా ఆశ్చర్యకరుడు దేవా మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా బలహీనలుగా ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. నేను ఆశ్చర్యకరుడు దేవా కనికర రాజా మీకు స్తోత్రములు. ఐశ్వర్యం బట్టి ప్రభా శిరీషను బట్టి పాలు సరిపరుచున్నాను. దాంతో జ్ఞాపకం చేసుకుని వీళ్ళకి పరిపూర్ణ స్వస్థలు దయచేయండి. ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. నేను శాంతం విషయంలో పాలు సరిపరుచున్నాను. వీళ్ళ బలహీనరాలు ఉంటుండగా ప్రత్యేకంగా బిడ్డకు పరిపూర్ణ స్వస్థ దయచేయండి. వీళ్ళ ముగ్గురికి నదుడు యేసు క్రీస్తుని పరిపూర్ణ స్వస్థ ప్రకటిస్తున్నాను. మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందడానికి సహాయం దయచేయండి. అభికరబడి దేవా మీకు స్తోత్రములు. నేను ఆశ్చర్యకరబడి దేవా మీకు స్తోత్రములు. దత్త ప్రభా సాక్ష్యం చెప్పిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల అవసరతను ప్రతి అవసరత మీద అవసరం తెచ్చండి. మా ప్రవాసంగ బిడ్డలు ప్రతి అవసరత మీద అవసరం తెచ్చండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చెప్పారు పేరు జ్ఞాపకం చేసుకోండి. కృపామేడ కనికరమేడ మీకు స్తోత్రములు. నేను ఆశ్చర్యకరబడి తండ్రి మీకు స్తోత్రములు. ప్రపంచ దేశాల్లో ప్రభ శాంతి సమాధానం దయచేయండి. నేను ఎక్కడ దేశాల్లో ప్రభ సరిహద్దుల్లో ప్రభా నేను ఆ సమాధానం దయచేయండి. నేను ఇద్దరికి ప్రభా నేను ఆయా దేశాలకు కల్పించు ప్రభా నేను ఎటువంటి ప్రభావం ప్రభా రానికుండా ప్రత్యేకంగా నేను వాళ్ళ దేశాల ప్రభా ఆ దేశాల సమాధానం దయచేయండి. ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రజలకు పాలస్తులకు ఇచ్చిన ప్రభావ సమాధానం బట్టి మీకు ఇస్తుంది. ప్రత్యేక ఏం చేయక దేవ ప్రభా ఆశ్చర్యకి సరిహద్దులో సమాధానం దయచేయండి. మీ కార్యములు జరిగించండి. అభికరబడి దేవా మీకు స్తోత్రం. నేను ఆ జ్ఞాపకం చేసుకోండి. నేను ఆ సరిహద్దులు నేను సంఘ సరిహద్దులు నేను ఆ ప్రభా దేశ సరిహద్దులు రాష్ట్ర సరిహద్దులు ప్రపంచంలో శాంతి సమాధానం దయచేయండి. జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు తిరిగి వెళ్తుండగా ప్రభా నూతన ఆత్మ నూతన శక్తి నూతన ఆశీర్వాదాలు పంపించండి. దాంతో జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడు ప్రభా మీ ఆత్మ కలిగి ప్రభా మీ శక్తి ద్వారా మేము ఫలిస్తూ అనేక మందికి అవసరంగా మహిమకరముగా మీరు రాకడ పర్యంతరము మమ్మల్ని బలపరిచి మేము స్థిరపరచు. వీళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినా ఆ దేశంలో ప్రత్యేకముగా ప్రభా ఆశగల ప్రాంతం వచ్చి వీళ్ళ వాంఛన తెచ్చండి. మనకి ఆ పరిశుద్ధామికి స్తుతం యూట్యూబ్ ద్వారా ప్రభా ఆ రీతిలో ప్రభు ఈ వాక్యం వింటుండగా ప్రభా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను నా పరిశుద్ధామికి ఇస్తాను. బిడ్డల వాంఛను తీర్చండి. సరస్వతిని నడిపించండి. ముఖ్యంగా మీ ఆత్మ మీ శక్తిల ఆత్మను బిల పొందుకున్నట్టు మీ కృపదాయిచ్చండి. మీ పరిశుద్ధాత్మను సహాయం బిలకదాయిచ్చండి. మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని నేను మీ చిత్తం మీరు అక్కడ ఆలస్యమైతే ఇక్కడ సంతోషంతో ప్రభా మీరు కలుసుకుని మహిపరిచే కృపా బాక్యం దాయిచ్చమని వచ్చే ఆదివారం చిన్న ప్రార్థన దృష్టికి అంగీకరించుకున్నాను. యేసునామమున నడుచున్నాము స్వామి. మా తండ్రి దేవుడి కుమారుడు యేసు క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకు మన కుటుంబములకు ఆయన ప్రేమించిన బిడ్డలకును ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ మన ముఖ్యంగా ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్క బిడ్డకును సదాకాలము తోడు నడిపించిన గాక.